హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చాను. ఫ్యాన్సీ మొబైల్ యాంప్లిఫైయర్ని బ్లూటూత్ స్పీకర్గా ఏ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్తే ఇది ఒక ఫ్యాన్సీ మొబైల్ యాంప్లిఫైయర్. ఇది మన మొబైల్ ఫోన్లో వచ్చే సాంగ్స్ కానీ వీడియో సాంగ్స్ ఆడియో కానీ మనం ఎక్కువ సౌండ్ వినాలనుకున్నప్పుడు ఈ ఫ్యాన్సీ యాంప్లిఫైయర్ని ఉపయోగించుకొని మనం ఎక్కువ సౌండ్ అయితే వినొచ్చు. దీనికి ఒక ఆక్స్ కేబుల్ ఉంటుంది, ఒక పవర్ కేబుల్ ఉంటుంది. పవర్ కేబుల్ అనేది ఒక ఛార్జర్తో మనం కనెక్ట్ చేసుకొని ఈ ఆక్స్ కేబుల్ని మన మొబైల్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు మన ఫోన్లో నుంచి వచ్చే ఆడియో అనేది యాంప్లిఫికేషన్ జరిగి ఈ స్పీకర్లో నుంచి ఎక్కువ సౌండ్ అనేది మనకి వినిపిస్తుంది. పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఈ విధంగా దీనికి పవర్ కనెక్ట్ చేసినప్పుడు మొబైల్కి కనెక్ట్ చేసి సాంగ్స్ అనేవి ఎక్కువ సౌండ్ తోటి మనం వినొచ్చు. అయితే ఇప్పుడు దీన్ని ఎటువంటి పవర్ కార్డు కానీ ఆక్స్ కేబుల్ కానీ ఎటువంటి వైర్ లేకుండా బ్లూటూత్ ద్వారా మనం ఏ విధంగా కనెక్ట్ చేసుకొని వినొచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా దీన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. దీన్ని మనం ఓపెన్ చేస్తే దీనిలో రెండు స్పీకర్స్ ఉన్నాయి. ఇంతకు మించి దీంట్లో ఎటువంటి సర్క్యూట్ బోర్డు కానీ ఆడియో బోర్డు కానీ ఎటువంటి బోర్డు అయితే ఈ స్పీకర్లో అయితే లేవు. ఇక్కడ దీనిలో యాంప్లిఫైయర్ బోర్డు ఉంటుంది. ఇదైతే మనకి పనికిరాదు, ఇది ఎటువంటి మనకి ఉపయోగం అయితే లేవు. దీన్ని కూడా రిమూవ్ చేసేయాలి. వైర్స్ అన్ని కూడా రిమూవ్ చేసేయాలి. ఇది ఒక బ్లూటూత్ స్పీకర్. ఇది లో కాస్ట్ బ్లూటూత్ స్పీకర్. ఇది 150 రూపాయల దగ్గర నుంచి 200 వరకు ఉండొచ్చు. ఇంకా ఏదన్నా క్వాలిటీ ఉన్న స్పీకర్ అయితే ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. టోటల్గా 150 నుంచి 250 రూపీస్ లోపు అయితే ఇది మీకు మార్కెట్లో దొరుకుతుంది. దీనిలో మనం ఉపయోగించుకునేది ఏమీ లేదు. లోపల ఉన్న ఒక బ్లూటూత్ ఆడియో సర్క్యూట్ బోర్డుని ఒక్కటే మనం ఉపయోగించుకుంటాం. ఇంకా బ్యాటరీ ఒకటి ఉపయోగించుకుంటాం. ఓపెన్ చేసిన తర్వాత దీనిలో ఉన్న వైర్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. వైర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసిన తర్వాత ముందుగా ఈ బోర్డుకి స్పీకర్ వైర్స్ని మనం షోల్డరింగ్ చేసుకోవాలి. 2 వైర్లు తీసుకొని ఈ బోర్డుకి స్పీకర్ వైర్లు నేను షోల్డరింగ్ చేశాను. తర్వాత స్పీకర్కి కూడా షోల్డరింగ్ చేశాను. అయితే ఇది మోనో బోర్డు ఇది కాబట్టి దీనికి 2 స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి 2 స్పీకర్స్ని కూడా మనం ప్యారలల్గా కనెక్షన్ చేసుకోవాలి. అప్పుడు మనకి 2 స్పీకర్స్ అనేవి సౌండ్ వస్తుంది.
స్పీకర్స్ వైర్ని మనం షోల్డరింగ్ చేయటం పూర్తయిన తర్వాత బ్యాటరీ వైర్స్ని మనం షోల్డరింగ్ చేసుకోవాలి. ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ని ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చూసి ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ని షోల్డరింగ్ చేసుకోవాలి. షోల్డరింగ్ చేయటం పూర్తయిన తర్వాత ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేస్తే సౌండ్ వచ్చింది, అంటే బ్లూటూత్ స్పీకర్ అయితే ఆన్ అయింది. ఈ స్పీకర్స్ రెండు పనిచేస్తున్నాయి, బోర్డు కూడా పనిచేసింది. ఇంకా దీనికి మనం లోపల ఉన్న బ్యాటరీని ఛార్జింగ్ అవటానికి ఒక ఛార్జర్ కేబుల్ కూడా మనం షోల్డరింగ్ చేయాలి. దీనికి పాత కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఉంది కదా, ఆ కేబుల్ని మనం ఉపయోగించుకుందాం. ఛార్జర్ కేబుల్లో మైనస్ని ఛార్జింగ్ సాకెట్ బాడీకి షోల్డరింగ్ చేశాను. పాజిటివ్ వచ్చేసి ఈ ఛార్జింగ్ సాకెట్ బ్యాక్ సైడ్ ఒక రెసిస్టర్ ఉంది, ఆ రెసిస్టర్కి షోల్డరింగ్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఛార్జర్ని కనెక్ట్ చేసి ఇది ఛార్జింగ్ అవుతుందో లేదో చూద్దాం. ఛార్జర్ని కనెక్ట్ చేశాను, ఇదైతే ఛార్జింగ్ అయితే అవుతుంది. చూడండి, రెడ్ కలర్ ఎల్ఈడి బ్లింక్ అయింది. రెడ్ కలర్ ఎల్ఈడి బ్లింక్ అయింది. బ్యాటరీ ఫుల్ అయితే ఈ ఎల్ఈడి బ్లూ కలర్గా మారుతుంది, కాబట్టి మనకు ఛార్జింగ్ అనేది కూడా అవుతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా పర్ఫెక్ట్గా ఫిట్ చేసి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు నా ఫోన్కి ఇది కనెక్ట్ చేసి ప్లే అవుతుందో లేసి చూద్దాం. నా ఫోన్కి అయితే నేను కనెక్ట్ చేశాను. నా వీడియో ఒకటి ప్లే చేసి చూద్దాం, సౌండ్ వస్తుంది చూడండి. లేటెస్ట్ వీడియోస్ సౌండ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఇంతకుముందు మనం ఇది ప్లే చేసినప్పుడు ఒక ఛార్జర్ని మనం పవర్ సప్లైకి ఒక ఛార్జర్ని కనెక్ట్ చేసాం, ఆక్స్ కేబుల్తో నా మొబైల్కి కనెక్ట్ చేసాం. ఇప్పుడైతే ఎటువంటి పవర్ కేబుల్ లేదు, ఎటువంటి ఆక్స్ కేబుల్ లేదు. దీని లోపల బ్యాటరీ ఉంటుంది కాబట్టి మనకి పవర్ అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇది బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి దీనికి ఎటువంటి ఆక్స్ కేబుల్ అవసరం లేదు. ఈ విధంగా మనం ఈరోజు ఒక ఫ్యాన్సీ యాంప్లిఫైయర్ స్పీకర్ని బ్లూటూత్ స్పీకర్గా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.